గారు జీరో పెట్టుబడితోటి కోటీశ్వర్లు అవ్వడం కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో మనం ఎంతో కొంత పెట్టుబడి పెడితే కానీ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. బట్ మీరు జీరో పెట్టుబడిని అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటారు? జీరో పెట్టుబడి అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మేము ఒక అవకాశం ఇస్తున్నాము. హ్మ్. దీంట్లో రియల్ ఎస్టేట్ చేయడానికి, కార్పొరేట్ సంస్థలో రియల్ ఎస్టేట్ చేయడానికి మేము మంచి అవకాశం. జీరో ఇన్వెస్ట్మెంట్, టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ. ఓకే. మీకున్న రోజులో ఎంత మీరు టైం తీయగలుగుతున్నారు? 1 గంట తీస్తారా? 2 గంటలు మన నుంచి వస్తుందా? జాబులు చేస్తూ వేరే ఏదన్నా పనులు చేస్తూ సెకండ్ ఇన్కమ్ పర్పస్ మనం దీన్ని వాడుకుంటాం. హ్మ్. రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. పెద్ద కార్పొరేట్ కంపెనీకి 100 ఎకరాల్లో వెంచర్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు మనం అక్కడ 1 రూపీ లేకుండా మనకు ఫ్రాంచైజీ రకంగా మనకు వాళ్ళు ఇస్తారు. హ్మ్. మనం దాంట్లో ప్లాట్లు అమ్ముకోవడమే. ఓకే. అన్ని డిటిసిపి, హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయి మనకు అవైలబుల్గా. హ్మ్. సో మనం అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు ఒక 10 ఎకరాల్లో వెంచర్ వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అవును. అగ్రికల్చర్ ల్యాండ్ నాలాకి వెళ్ళాలి, నాలా నుంచి మళ్ళీ మనం డిటిసిపికి